భలే చరణం కీరవాణి మొదటి భాగంలో అనుకున్నాం కదా, మణిశర్మ గారి కీరవాణి అంత అద్భుతంగా ఉంది కంపోజిషన్. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అనగా సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, జాయిన్ అనేది ఎక్కడ ఉందో చూపించేస్తే మంచిదని చూపించేస్తుంటాను. అడుగుతున్నారు ఇప్పటికీ జాయిన్ ఎక్కడుంది అసలు అనేది. మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అదిగో అట్లా కనబడుతుంది. జాయిన్ పక్కన సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ పై ముందు అసలు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే 2 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ వీడియోలో నేనే కనబడి మాట్లాడుతూ మీకు కనిపిస్తాను. అది పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. అయితే ఇప్పుడు ఇక్కడ మరింత క్లుప్తంగా చెప్పేస్తాను. సో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు మెంబర్స్ అవుతారు, ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, నేను రూపొందించినటువంటి కోర్సులు ఉన్నాయి, మెంబర్స్ ఓన్లీ కంటెంట్ లేదా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అని ఉంటాయి. అవి యూట్యూబ్లో అందరికీ కనబడతాయి మన ఛానల్లో, కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి. సో ముందుగా బిగినర్స్ కోసం కీబోర్డ్ కోర్స్ ఉంది, అంటే ప్రారంభికులకు. తర్వాత మొన్న జూన్ మాసంలో ముగిసింది ఫ్లూట్ కోర్స్, అది 2వ కోర్సు. కీబోర్డ్ కోర్స్ మొదటిది, 2వది ఫ్లూట్ కోర్సు. ఫ్లూట్ కోర్స్ అయితే ప్రారంభికుల కోసం ఉంది, అలాగే మధ్యస్థాయి వాయిద్యకారులకు అంటే ఇంటర్మీడియట్ లెర్నర్స్, దాని తర్వాత అడ్వాన్స్డ్ లెర్నర్స్, మరింత ముందుకు వెళ్ళిన వాళ్ళు ఫ్లూట్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ కోర్సు ముగిసిన తర్వాత పోయిన మాసం జూలైలో వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు మొదలుపెట్టాం, అంటే పాశ్చాత్య సంగీత సిద్ధాంతం. అది ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. సో దీని తర్వాత గిటార్ కోర్సు ఉండబోతోంది. ఆ తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెబుతుంటాను, మీరు ఒక ప్రయోజనకరమైనటువంటి చక్కటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు జాయిన్ అవ్వకపోతే. సో you are missing a lot of good and useful musical content. Join immediately. సో ఇది మొదటి భాగం ఈ పాట స్వర విశ్లేషణలో. 2వ భాగానికి మీ అందరికీ స్వాగతం. 2వ మరియు చివరి భాగం ఇది. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి 2వ సంగీతం కొంచెంగా మొదలుపెట్టి ఆపేశాను. అదే ఎక్కడ ఉందంటే ఒక సింత్, ఒక్కసారి మళ్ళీ ఈ శృతిలో మెట్లు చూసేద్దామా. మైనర్ స్కేల్ అండ్ కీరవాణి. సో ఆ బిట్ మళ్ళీ వస్తుందన్నమాట, 2వసారి చిన్న మార్పుతోటి. ఆ బిట్ ఏంటో మీకు గుర్తు రావడం కోసం మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఇక్కడి నుంచి మనం కొనసాగించాలి. ఇక్కడి నుంచి 2వసారి ఏమైందంటే సారీ ఇక్కడి నుంచి పా తర్వాత పైకి వెళ్ళిపోతుంది. దీనికి కార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడే చెప్పడం బెటర్. బికాస్ ఇంకా వేరే చరణంలో కార్డ్స్ పెద్దగా ఏం లేవు. చరణం అంతా కూడా 2 కార్డ్స్, సి మైనర్, జీ మేజర్, ఈ 2 ఉంటాయి, G7, దట్స్ ఆల్. సో ఇక్కడ కార్డ్స్ ఏం చేశారంటే
చూసినట్లయితే ఇక్కడ కింద నీ2, ఈ పైకి వెళ్ళినప్పుడు నీ1. ఈ పా రీ దగ్గర నుంచి 3 కార్డ్స్ వస్తాయి. ఈ ఫ్లాట్ మేజర్ 7th, ఎఫ్ మైనర్ 7th, జీ మైనర్ 7th. చూడండి, ఓకేనా? అంతే. అది 2 సార్లు అయిపోయిన తర్వాత మీకు మొదటి భాగం ఏమైనా చూడకపోతే చూసి రండి, లేదంటే కనెక్షన్ అర్థం కాదు. ఒక లూప్ ఉంటుంది, సింత్ లూప్. సంథింగ్ సా పా దా దావన్, ఈ 3 స్వరాలతో ఒక లూప్, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. సో ఆ లూప్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. అయితే అది అవుతుండగా దాని మీద స్ట్రింగ్స్ ఓవర్లాప్ బిట్ వస్తుంది. అదేంటి అంటే ఇక్కడ విచిత్రంగా మాట యూజ్ చేశారు. మాటు మామ. సో టోటల్గా స్ట్రింగ్స్ బిట్ చూస్తే కనుక ఇక్కడ నుంచి చరణం బాలు గారు మొదలు పెడతారు. మగరి సని సరిగా మగరి సని సగరి సరి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ చరణం ఏదైతే మొదలు ఉందో 2 కార్డ్స్ చెప్పాను కదా, సి మైనర్, జీ మేజర్. సో సి మైనర్ కార్డ్ వచ్చినప్పుడల్లా సా నుంచి కానీ గా నుంచి కానీ తీసుకున్నారు. జీ అనేప్పటికి రెండోసారి రీ నుంచి కానీ రెండో చరణంలో పా నుంచి కూడా తీసుకున్నారు. ఓకేనా? సో అట్లా అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కల్పన గారు ఇవే లైన్స్ పాడతారు, చిన్న తేడా. అన్నారు ఆవిడ. తర్వాత మళ్ళీ బాలు గారు కొనసాగిస్తారు చరణం. ఇదే మళ్ళీ కల్పన గారు పాడతారు, బట్ చిన్న తేడా. పప్ప పని నీసాను కాకుండా అదొక చిన్న తేడా. దీని తర్వాత ఏమైందంటే అనుపల్లో మళ్ళీ జాయిన్ అయింది. అయిన తర్వాత ఆ ఆర్కెస్ట్రా హిట్ బిట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇచ్చారు. అదేంటది? సో అది ఆ బిట్ అయితే మళ్ళీ మధ్యపల్లో వచ్చింది. ఇప్పుడు మనం మూడో సంగీతం చూద్దాం. మూడో సంగీతం ఎట్లా అంటే కోరస్, మొత్తం అంతా కోరస్, అలాగే ఒక ఫీమేల్ సోలో వాయిస్
ఇంతే మొత్తం సెకండ్ మ్యూజిక్. థర్డ్ మ్యూజిక్ ముందు ఒక లూప్ ఇచ్చారు కోరస్ వాయిస్ తోటి. ఎట్లా అంటే ఓకేనా. ఈ లూప్ అవుతుండగా మళ్ళీ కోరస్ మరొక ట్రాక్లో సో ఇది అవుతుంది, ఇది కూడా కొనసాగుతుంటుంది. దీని మీద మరొక ఫీమేల్ వాయిస్ సోలో. ఆ నోట్స్ ఏంటో చూద్దాం. తర్వాత సో మొత్తంగా చూసినట్లయితే ఆ కోరస్ మీద 2 ట్రాక్స్ రన్ అవుతుంటాయి లూప్స్. దానిపైన దీని తర్వాత ఏమైంది, ఆర్కెస్ట్రా హిట్ ప్లస్ కోరస్ ఒక బిట్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ మ్యూజిక్లో, అది మళ్ళీ ఇచ్చారు. వా మళ్ళీ చూద్దాం. సో ఇది రెండోసారి చిన్న మార్పుతోటి ఇచ్చారు. ఎట్లా అంటే చూడండి. అంతే. సో ఇక్కడి నుంచి రెండో సంగీతం. రెండో చరణంలో ఇందాక నేను చెప్పాను మొదటి సంగీతంలో చెప్పినట్లుగానే సి మైనర్ వచ్చినప్పుడు సా దగ్గర నుంచి గా దగ్గర నుంచి తీసుకున్నారు. ఫస్ట్ లైన్ ఎప్పుడైతే జీ మేజర్ పార్ట్ వస్తుందో అక్కడ రీ నుంచి, ఇక్కడేమో ఈ స్థాయి పా నుంచి కూడా తీసుకున్నారు. అది చూద్దాం. చూడండి. బాలుగారు అద్భుతమైన సంగతి పాడారు. ఇది బాలుగారు పాడిన సంగతి. ఇక చివరి పల్లవులో కల్పన గారు ఎట్లా పాడారంటే నీవన్. ఇంకొక చక్కటి భలే చిలిపిగా బాలుగారు ఎంత బ్యూటిఫుల్గా అన్నారా ఆ బిట్. రి రే గ స
ఆర్కెస్ట్రా హిట్ బిట్ ఉంది కదా, అదే మళ్ళీ ఇచ్చి దాంతో పాట ముగించేశారు. అని వస్తుంది కదా అది. సో ఈ పాట పూర్తయిపోయింది. ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తరువాత వీడియోలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ ముందుకు వస్తాను. రేపు ఆగస్టు 7వ తారీఖు కాబట్టి 7వ తారీఖు మెంబర్స్ కోసం మాత్రమే అప్లోడ్ అయ్యే వీడియో. రేపు ఈ నెలలో 2వ అప్లోడ్ అది వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సులోది. సో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఈ పాట నేర్చుకుని అభ్యాసం చేసుకోండి. సెలవు, నమస్కారం.